హాయ్ అండి, హలో ఎవ్రీవన్. నేను మీ సుధారెడ్డి. ఈరోజు నేను మీకు ఒక మంచి వీడియోని చూపించబోతున్నాను. మేము మా అపార్ట్మెంట్లో 4 ఫ్యామిలీస్ కలిసి పిల్లలందరినీ సండే రోజు మంచి పిక్నిక్ టైంలా ఉంటుందని చెప్పి హైదరాబాద్లో ఉన్న హైటెక్ సిటీలో ఉండి శిల్పారామంకి అయితే తీసుకెళ్తున్నామండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి. సో ఆ వీడియోని ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అందరం రెడీ అయిపోయి కార్లలోకి ఎక్కడానికి రెడీగా ఉన్నామండి. 4 ఫ్యామిలీస్ కాబట్టి 2 కార్లలో అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోయామండి. ఒక కార్లో మొత్తం పిల్లల్ని ఎక్కించేసాము, ఇంకో కార్లో మేమందరం వెళ్ళేసామండి. అదే చెప్తున్నాం అన్నయ్యకి, ఎవరైనా చూస్తే పిల్లలు ఎత్తుకుపోయి బ్యాచ్ అనుకోగల, జాగ్రత్త అని చెప్తున్నాము. అన్నయ్య చాలా జోవియల్గా ఉంటారు. సో అందరం నవ్వుకున్నాం కాసేపు. సో 2 అన్నయ్యలు పిల్లలందరూ కలిసి ఒక కార్లో ఎక్కేస్తారు. మిగతా 2 మేము 4 లేడీస్ని కలిసి ఇంకో కార్లో ఎక్కేసాం. మేము చాలా క్లోజ్గా ఉంటామండి, 4 కూడా ప్రతిదీ షేర్ చేసుకుంటాం. సో టూర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నేను కూడా కార్లోకి ఎక్కేస్తున్నాను. చూడండి, అందరు చాలా హ్యాపీగా ఉన్నారు, ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. శిల్పారామంకి అయితే వచ్చేసామండి. మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నాము. చాలా రష్గా ఉందండి. ఇక్కడ షాపింగ్, ఎంజాయ్మెంట్ దేనికి కొరత ఉండదు. ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్గా షాపింగ్ చేయొచ్చు. జెంట్స్ పర్స్ మొత్తం ఖాళీ చేసేయచ్చు అండి, అంత బాగుంటుంది ఇక్కడ. ఫొటోస్కి పోజులు ఇస్తున్నాము. వెదర్ అయితే చాలా బాగుంది, చాలా చల్లగా, అసలు చల్లని గాలి. ఈ క్లైమేట్లో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం. చూడండి, లోపలికి వెళ్ళేసరికి అందరూ మొహాలు మార్చేసుకున్నారు, అందరూ అలిగారండి పిల్లలందరూ. సో ఏం జరిగిందంటే, మేము వచ్చే దారిలో మా కార్లో ఉన్న వాళ్ళమందరం ఐస్ క్రీమ్స్ తినేసాము. వీళ్ళకి మాత్రం ఐస్ క్రీమ్ కొనివ్వలేదని చెప్పి అందరూ అలిగారు. ఇప్పుడు వాళ్ళ అలక తీర్చడం కోసం మా వాళ్ళు కష్టపడుతున్నారండి. సో ఐస్ క్రీమ్స్ కొనుక్కొచ్చేదాకా కూడా వాళ్ళు ఆగట్లేరు. దానికోసమని అందరినీ బతిమాలుతున్నారు, కాసేపు ఓపిక పట్టండి అని. సో వాళ్ళు కొంచెం కూల్ అయితే లోపలికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పటి వరకు నా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. చూడండి, అందరూ ఎలా మొహం వేలాడేశారు. మీరు చేసే లైక్ వల్ల, షేర్ వల్ల, కమెంట్ వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి యూట్యూబ్ అయితే చూపించడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, కమెంట్ చేయండి. అది నచ్చినా నచ్చకపోయినా మీరు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ ఐస్ క్రీమ్స్ వచ్చేసాయి. సో అందరూ ఓపెన్ చేసి ఎంజాయ్గా ఇప్పుడు మొహం వెలిగిపోతుంది ఒక్కొక్కరిది. అందరు లోపలికి వెళ్ళిపోతున్నారు. అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు. బయటకు వచ్చేప్పుడు మాత్రం అందరు మొహాలు వేలాడేశారు, తిరిగి అలసిపోయారు బాగా. అప్పటికి ఇప్పుడైతే చాలా యాక్టివ్గా అనిపిస్తున్నారు. పిల్లలందరూ ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసిన తర్వాత తిరగడం స్టార్ట్ చేద్దామని చెప్పి ఇక్కడ అందరూ తింటున్నారు.
షాపింగ్ స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ప్రతి షాపింగ్లో కూడా ప్రతి షాప్లో కూడా అన్నీ మనం చేతి వృత్తుల వాళ్ళే పనుల వాళ్ళే వస్తువులే దొరుకుతాయండి. ఈ శిల్పారామం స్పెషాలిటీ అది. అన్నీ హ్యాండ్ మేడే ఉంటాయి కంప్లీట్గా. సో చేతితో చేసిన బొమ్మలు కానీ బట్టలు కానీ ఇంటికి సంబంధించిన అలంకరణ వస్తువులు కానీ ఏవైనా కూడా అన్నీ చేతితో చేసినవే ఉంటాయండి. సో అదే ఇక్కడ స్పెషాలిటీ. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఒకప్పుడు మన పూర్వకాలంలో అందరూ చేతిపైన చేసిన వాటిని యూజ్ చేసేవాళ్ళు కదా. సో అలాంటి వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయి. చాలా అంటే చాలా ఉంటాయండి షాప్స్. జ్యువెలరీ కానీ ఏవైనా కూడా హ్యాండ్ మేడే ఉంటాయండి కంప్లీట్గా. వెరైటీస్ కూడా చాలా ఉంటాయండి. యూనిక్ పీసెస్ ఉంటాయి ఎక్కువ. డిజైనర్ వేర్ ఇష్టపడే వాళ్ళకి ఇది మంచి స్పాట్ అండి. చూడండి హ్యాండ్ బ్యాగ్స్ కూడా హ్యాండ్ మేడ్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ సముద్రపు గవ్వలతో చేసినవండి బొమ్మలన్నీ కూడా. ఎంత అసలు చూడడానికి చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా అసలు ఎంత బాగా ప్రిపేర్ చేశారనేది వాటిని చూస్తుంటే వాళ్ళ కష్టం తెలుస్తుంది. అంత బాగుంటాయండి. ఇవన్నీ చెక్కతో చేసేవి. ఇవి కూడా చాలా బాగున్నాయి. అన్ని వుడెన్ వస్తువులే అండి కంప్లీట్గా. సో ప్రతి ఒక్క ఐటెం ఉంది వుడెన్లో కూడా. ఈసారి మా ఫ్రెండ్ తీసుకుంది కలంకారీ డిజైన్ కోసం. తనకు కావాలని చెప్పి తను తీసుకుంది. ఇవి కూడా అన్ని హ్యాండ్ ప్రింటెడ్ అండి. ఏదో షో జరుగుతుందండి, మ్యూజిక్ షో జరుగుతుంది ఇక్కడ. సో దానికోసమని ఈ స్టేజ్ వేశారు. అక్కడ అందరూ చూస్తున్నారు కూర్చొని. చాలా పెద్దగా ఉందండి ప్లేస్. లోపల చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అసలు షాప్స్ కూడా చాలా ఉన్నాయి.
నైట్ టైం కాబట్టి లైటింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అసలు ఒక్కొక్క ప్లేసెస్ చూస్తుంటే ఎంత బాగున్నాయి లైటింగ్లో కానీ ప్లేసెస్ కానీ, లోపల చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. మా వారు ఇంత స్లోగా వస్తున్నారేంటి, కొంచెం స్పీడ్గా నడవండి అని చెప్తున్నారు. ఇప్పుడు మనం పూర్వకాలంలో ఉండేటువంటి జానపద నృత్యాలు కానీ, పూర్వకాలంలో చేతి వృత్తుల పనులు కానీ, ఇవన్నీ ఎలా ఉంటాయనేది ఇప్పటి పిల్లలకైతే తెలియదండి. సో ఈ శిల్పారామంలో అంటే ప్రతి ఒక్కటి కూడా మనం పూర్వకాలంలో ఎలా బ్రతికేవాళ్ళు, ఏ పని వాళ్ళు, ఎవరు ఏ పని చేసేవాళ్ళు, ఏంటి ఎలా ఉండేది అనేది ఇక్కడ మొత్తం కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. బొమ్మల్ని అంత బాగా తయారు చేశారు. అసలు ఎంత ఎక్సలెంట్గా అంటే అంత ఎక్సలెంట్గా ఉంది. నిజంగా మనుషులే ఉండి చేస్తున్నారా అన్నంత బాగుంది. చూడండి, ప్రతి ఒక్క పని మనం ఇప్పుడు మిషన్లు యూజ్ చేసి చేస్తున్నాము, కానీ అప్పుడు మొత్తం ప్రతి పని కూడా మనుషులే చేసేవాళ్ళు, మనుషులే తయారు చేసేవాళ్ళు. సో ప్రతి వస్తువు కూడా ఎలా తయారయ్యేది ఏంటి అనేది మొత్తం కళ్ళకు కట్టినట్టుగా చూపించారండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. చూడండి, చిన్నప్పుడు గంగెద్దు ఇంటికి వచ్చి ఆడేది కదా, సో అది కూడా నిజంగా అక్కడ ఉందా అన్నంత బాగుంది. ఇది మొత్తం గిరిజన ప్రాంతంలో వాళ్ళ జీవనం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక రూమ్లో కంప్లీట్గా గిరిజనుల గురించి వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎలా బ్రతికే వాళ్ళు అనేది మాత్రం చూపించడానికి కంప్లీట్గా ఒక రూమ్ మొత్తం వాళ్ళతోనే తయారు చేశారు. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటి పిల్లలకైతే అసలు ఇలాంటి వస్తువులు ఉంటాయన్న విషయం కూడా తెలీదు. సో అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. పిల్లలకి ఒక లెసన్ లాగా అసలు చాలా బాగా కళ్ళకు కట్టినట్లుగా చూపించినట్లుగా అనిపించింది. వాళ్ళు కుండలు చేయడం కానీ, ప్రతి ఒక్కటి కమ్మరి పని, వడ్రంగి పని, వాళ్ళ అప్పట్లో సంత ఎలా ఉండేది, ఇదంతా వాళ్ళ అప్పట్లో ఉండే సంత ఎలా ఉండేది అనేది అసలు కంప్లీట్గా ఒక కూర్చొని మాట్లాడుతున్నట్టు, పలకరిస్తున్నట్టు, వస్తువులు అమ్ముతున్నట్టు, కొంటున్నట్టు భలే తయారు చేశారు. అసలు చాలా బాగా అనిపించింది చూడడానికి మాత్రం. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని బొమ్మలు చూసినప్పుడు వాళ్ళు నిజంగా అక్కడ ఉన్నారా అనిపించి వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. అసలు భలే అనిపించింది అలాంటివి చూసినప్పుడు. చాకలి, కమ్మరి, కుమ్మరి, అసలు ప్రతిదీ కూడా భలే ఉందండి. ఇక్కడ పెయింటింగ్ వేసే అతను, అసలు ఇది చేతి పెయింట్లు వేసేవాళ్ళు, వాళ్ళ కళ ఎలా ఉంటుంది అనేది కళ్ళకు కట్టినట్టు ఎంత బాగా చూపిస్తున్నారు చూడండి. అసలు అక్కడ నిజంగానే మనుషులు ఉన్నారా అన్నట్టుగా ఉంది. ఇది నిజమైన మేక అనుకొని చెప్పి పిల్లలు వెళ్ళి పట్టుకుంటున్నారండి. యాక్చువల్లీ అది కూడా బొమ్మే. అక్కడికి వెళ్తే కానీ ఆ విషయం వాళ్ళకి అర్థం కాలేదు. సో చిన్నప్పుడు పిల్లలందరూ కూర్చోబెట్టుకుని బామ్మలు తల దువ్వడాలు అవన్నీ చేసేవాళ్ళు కదా, అది కూడా పెట్టారండి. ఎంత బాగా అనిపిస్తుందో అసలు. అప్పట్లో ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి ఏమేమి పనులు చేసేవాళ్ళు, ఇంట్లో పెద్దలు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎంత కష్టపడేవాళ్ళు. చూడండి, ఇక్కడ బట్టలు ఐరన్ చేస్తుంది. అసలు చాలా అంటే చాలా అసలు న్యాచురల్గా అక్కడ ఇప్పుడు మనుషులు ఉన్నారా అన్నట్లుగానే ఉంది. చూడండి, ఇక్కడ ముగ్గు వేస్తుంది.
సో మా పాప అయితే చాలా ఎక్సైట్మెంట్తో ఉంది, మమ్మీ నిజంగానే ఇక్కడ ముగ్గు వేస్తున్నారా ఎవరైనా అని అడుగుతుంది. చూడండి ఇక్కడ మట్టి పని చేసేవారు కూలీలు నిజంగా మట్టి పని చేస్తున్నారా అన్నట్లు భ్రమ కల్పించేంత బాగా ఉంది. పిల్లలైతే అదే అసలు చాలా చాలా ఎక్సైట్మెంట్తో అరుస్తూనే ఉన్నారు ఇంకా. సో ఇక్కడ సెంటర్లో ఒకటి స్టేజ్ లాంటిది ఉంది, దానిపైకి ఎక్కి పిల్లలు డ్యాన్సులు చేస్తున్నారు. వాళ్ళకి ఆడుకోవడానికి సరిపడేంత ప్లేసు, ఎంజాయ్మెంటు, షాపింగు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అసలు ఫుల్ ఖుషి అయిపోయారు. మా పెద్ద పాప అయితే డ్యాన్స్ చేస్తూనే ఉంది నాన్ స్టాప్గా. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ నుంచి కిందికి గ్రౌండ్లోకి వెళ్తే పార్కింగ్ వచ్చేస్తుంది. సో తిరగడం షాపింగ్ అంతా అయిపోయింది కంప్లీట్గా. చూడండి కిందికి దిగేస్తున్నాము. ఇంకా శిల్పారామం మొత్తం చూసేసాము, ఇంకా బయటకు వచ్చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.